అన్ని తప్పుడు కేసులుగానే భావిస్తా ఉన్నాం. రైట్, మళ్ళీ మాట్లాడదురు తిరుత్తూరు వేణుగోపాల్ గారితో మాట్లాడదాం. వేణుగోపాల్ గారు నమస్తే అండి. సార్ నమస్తే. సార్ నమస్తే సార్. బ్రహ్మనాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ పాదయాత్ర చేయనున్నారు, ప్రజల్లోకి రానున్నారు, కూటమి ప్రభుత్వాన్ని కూలదోయనున్నారు. ఇది వైసీపీ మాజీ మంత్రులు చెప్తా ఉన్న మాటలు. ఏమంటారు? బ్రహ్మనాయుడు గారు మీకు అదేవిధంగా ప్యానెల్లో పాల్గొంటున్న వివిధ రాజకీయ పార్టీ నాయకులకి, విశ్లేషకులకి, 99 టీవీ ప్రేక్షకులందరికీ నా నమస్కారం. బ్రహ్మనాయుడు గారు, అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి రాబోతున్నారు అంటే పాదయాత్ర ద్వారా, అంటే అధికారం వచ్చినప్పటి నుంచి ప్రజల్లో లేనట్ట, లేకపోతే ఇన్ని రోజులు ప్రజల్లో లేదు కాబట్టి ఇంకన్నా ప్రజల్లో ఉంటే మళ్ళీ తిరిగి అధికారంలోకి రావచ్చు అని చెప్పేసి ఒక ఆలోచన తెలియాలి. అసలు మనం గతం చూసుకుంటే 2012లో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే బై ఎలక్షన్స్ పోతే 18 సీట్లు రావడం జరిగింది. జైల్లో ఉండి కూడా 18 సీట్లు రావడం అంటే ఆ రోజు జగన్ పైన ఏదైతే రాజశేఖర రెడ్డి గారి ముద్ర ఉన్నది, అంటే రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా పరిపాలించారో, ప్రజల దగ్గరుండి వాళ్ళ సమస్యలు తెలుసుకొని ఆయన్ని ఏ విధంగా ఉమ్మడి రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేశారో, అది సంక్షేమం కానీ అభివృద్ధి కానీ చూసి అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా చేస్తారని చెప్పి 18 బై ఎలక్షన్స్ లో ఆయన పూర్తి సపోర్ట్ ఇచ్చి గెలిపించడం జరిగింది, జైల్లో ఉన్నా కూడా. అదేవిధంగా 2014లో కూడా 65 సీట్లు రావడం జరిగింది. అంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పైన నమ్మకం అనేది. మళ్ళీ ప్రజల్లోకి వచ్చి పాదయాత్రలు అవి ఇవి చేస్తే 65 సీట్ల నుంచి 151 సీట్లు రావడం జరిగింది. అంటే ప్రజల్లో ఉండి వాళ్ళ సమస్యలు తెలుసుకొని ఏ విధంగా రాజశేఖర రెడ్డి లాగా ప్రవర్తించి రాష్ట్ర ప్రజల సమస్యలు తెలుసుకొని ఆ సమస్యల్ని ఆయన పరిష్కరిస్తాడు, ఖచ్చితంగా ప్రజల్లో ఉంటాడు అని చెప్పేసి 151 సీట్లు ఇస్తే 2019 నుంచి 2024 వరకు నేను సంక్రాంతికి వస్తా రచ్చబండ కార్యక్రమం చేస్తాను, దీపావళికి వస్తాను రచ్చబండ కార్యక్రమం చేస్తాను అని చెప్పి 5 సంవత్సరాలు తెరలు అడ్డం పెట్టుకునేసి పరిపాలన చేశాడు. ఏదైతే అటెండర్లు రెడ్లు ఉన్నారో వాళ్ళకి మొత్తం పాలన తప్పజెప్పేసి ఈయన ప్యాలెస్ కే అంకితం అయిపోయి రాష్ట్ర ప్రజలను నట్టేయటం ముంచేసి ఆ రోజు మాట్లాడితే 1.2.0 అంటాడు. అంటే 1.0లో నాయకులు ఇసుకలో గాని, మద్యంలో గాని, మైన్స్ లో గాని, భూముల్లో గాని, దేవాదాయ భూములు, గవర్నమెంట్ భూములు, అడవి భూములు, తల్లికి చెల్లికి అందరికీ అన్యాయం చేశాడు. ఎక్కడా గాని ఎవరిని ఎక్స్క్యూజ్ చేయలేదు. రాష్ట్రంలో ఎన్ని ఇది ఉన్నాయో వాటికి అన్నిటికీ అన్యాయం చేశాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని 151 సీట్ల నుంచి 2024లో 11 సీట్లకు దించడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారంటే 2.0లో నేను ఏదైతే కార్యకర్తలకు న్యాయం చేస్తాను, 3.0లో ప్రజలకు న్యాయం చేస్తాను, 1.0లో మాత్రం మా నాయకుడికి న్యాయం చేసుకున్నామని చెప్పేసి మాట్లాడుతున్నారు. సరే, ఇక్కడ ఈ మధ్య ఒక ఇంటర్వ్యూ చూసాను, ఒక విజయ్ కుమార్ అనేసి ఐఏఎస్ అతను. అసలు రాష్ట్ర పరిపాలన అనేది ఏ విధంగా ఉండిందంటే, రాష్ట్ర పరిపాలన తాలిబన్లు పాకిస్తాన్లు ఏ విధంగా ప్రభుత్వాలు పరిపాలిస్తున్నాయో వాళ్ళ ఆస్తులకి, వాళ్ళ ప్రాణాలకి, అదే విధంగా వాళ్ళ మానాలకి భయపడి వాళ్ళ ఆస్తులు, వాళ్ళ ప్రాణాలు, వాళ్ళ మానవం కాపాడుకునే ప్రయత్నం చేశారు 5 సంవత్సరాలు. ఏమన్నారు విజయ్ కుమార్ గారు? ఏమన్నారు ఒకసారి విన్నవించమనండి సార్. ఏమన్నారు విజయ్ కుమార్ గారు? వాళ్ళ ఆస్తులు ఎలా కాపాడుకోవాలి, వాళ్ళ మానవ ఎట్టా కాపాడుకోవాలి, వాళ్ళ ప్రాణాలు ఏ విధంగా కాపాడుకోవాలి, ఈ అరాచకాలతో ఈ 5 సంవత్సరాలు ఏ విధంగా అని చెప్పేసి మాజీ ఐఏఎస్ విజయ్ కుమార్ రెడ్డి చెప్పాడా? మీరు బ్రహ్మనాయుడు గారు చంద్రబాబు గారు విందాం. వారు చెప్పింది విన్న తర్వాత మీకు అభ్యంతరం ఉంటే మాట్లాడండి, మీకు అభ్యంతరం ఉంటే క్వశ్చన్ చేయండి. ఏమంటున్నాను, సబ్జెక్ట్ అంతా కలిపి చెప్పొద్దు. విజయ్ కుమార్ గారు మాట్లాడారు, చెప్పండి ఏం మాట్లాడారు. ఒక్క నిమిషం ఆగండి, మీరు కంటిన్యూ చేయండి. వేణుగోపాల్ గారు 151 సీట్ల నుంచి 11కి వచ్చారు. బ్రహ్మనాయుడు గారు అంత తీవ్రంగా వ్యతిరేకత వచ్చింది కాబట్టి రాష్ట్ర ప్రజల్లో 151 సీట్ల నుంచి 11 సీట్లకు వచ్చింది. ఇప్పుడు నిన్నలో మొన్న తుఫాన్ చూస్తాం. తుఫాన్ వచ్చి పోయి 10 రోజులైంది. 10 రోజులు అయిపోయిన తర్వాత ఇప్పుడు ఎవరికైనా సమస్య అన్నప్పుడు వెంటనే రెస్పాండ్ అయ్యి ఆ సమస్య కోసం మాట్లాడాలి, దాన్ని నిలదీయాలా, దాన్ని పక్కన పెట్టేసి 6 తేదీ 10 రోజులు అయిపోయిన తర్వాత వచ్చి రాజకీయం చేయాలా,
కొన్ని వేల మందిని జనాల్ని తోలించుకొనేసి ఏదో యుద్ధానికి పోయినట్టుగా ఏదో చంద్రబాబు నాయుడు గారు ఈ ఏదైతే ఈ సైక్లోన్ కి రానట్టు ఈయనే వచ్చినట్టు ఈ 10 రోజులకు గాను ఈయనే ఓదార్చినట్టుగా మాట్లాడడం ఏంది? ప్రతిదీ రాజకీయమే. రాష్ట్రంలో ఏ కార్యక్రమం జరిగినా అది దేవుడి విషయంలో గాని, లేదు ప్రజల విషయంలో గాని, లేదు ఇంకో విషయంలో గాని, ప్రతి దాన్ని రాజకీయం చేసుకొని ఏదో ఒక విధంగా పార్టీకి ఉపయోగపడాలి, ఆయనకి ఉపయోగపడాలని చెప్పేసి ఒక ఆతృత తప్ప ఇక్కడ ఎక్కడైనా ప్రజలు శ్రేయస్సు గాని ప్రజలకు మేలు జరిగే కార్యక్రమం ఏదైనా ఉందా? కాదు ఇక్కడ సరే కొన్ని విషయాలు మనం ఉన్నట్టు మాట్లాడుకోవాలి పార్టీలకు అతీతంగా. వేణుగోపాల్ గారు, ఇప్పుడు ఆ తుఫాను మొంతా తుఫాను సంబంధించినటువంటి బాధితులు ఆయన పరామర్శించక వచ్చాడు. ఒక మాజీ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక శాసనసభ్యుడిగా ఉన్నాడు. సరే ఆయన వచ్చి ఏదైనా మాట్లాడితే ప్రభుత్వం ఇంకొంచెం ఏదైనా నష్టపరిహారం ఎక్కువ ఇస్తాం అనేటువంటి ఒక ఉద్దేశంతో కానీ, లేకపోతే తొందరగా ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వాలి ఇప్పించాలనే ఉద్దేశంతో కానీ ఆయన వచ్చింది మంచికే ఆ విషయంలో. అవును, కేంద్రానికి లేఖ రాసేసిన తర్వాత వస్తున్నాడు. 10 రోజులు అయింది, ఎస్టిమేషన్ వేసి 5,200 కోట్లు కేంద్రానికి ఎస్టిమేషన్ లేఖ రాసి పంపించేసిన తర్వాత వచ్చి 10,000 కోట్లు ఇవ్వాలంటాడు ఏంది? అంటే 10 రోజులు ఏం చేస్తున్నట్టు? గడపలేదా? నీకు తీరిక దొరికినప్పుడు వచ్చి ప్రజల్ని ఓదార్స్తావా? అసెంబ్లీకి రా అంటే అసెంబ్లీకి రావు, అసెంబ్లీలో వచ్చి చర్చించట్టే అక్కడ చర్చించు సమస్యల గురించి. టీవీల ముందు డిబేట్లు పెడతావు, పత్రికల ముందు చర్చలు చేస్తావు. ఎక్కడ అసెంబ్లీలో వచ్చి ఏ సమస్య పైన నువ్వు ప్రశ్నిస్తే దానికి సమాధానం చెప్పకపోతే ప్రజలు చూస్తారు. వీళ్ళు తప్పించుకుని తిరిగే ప్రయత్నం చేస్తున్నారు అధికారము, ఖచ్చితంగా వీళ్ళకి తగిన బుద్ధి చెప్పాలి అని చెప్పి ఆలోచన ప్రజలకు వస్తుంది. నువ్వు దాన్ని పక్కన పెట్టేసి నువ్వు అసెంబ్లీకి రావు, అసెంబ్లీకి వస్తే నాకు ప్రతిపక్ష పాత్ర కావాలంటావు. ప్రతిపక్ష ఇది కావాలన్నప్పుడు నువ్వు అంత పర్సెంటేజ్ ఓటింగ్ రావాలి, అది చేయవు. సరే, సమస్య వచ్చినప్పుడు రియాక్ట్ అవుతా ఉంటావా? సమస్య కనుమరుగయ్యేటప్పుడు వచ్చి రియాక్ట్ అవుతావు. కుక్కలు మురిగినట్టు మళ్ళీ మాట్లాడుదురు బ్రహ్మనాయుడు గారు, దొంగలు పడిన 6 నెలలు కుక్కలు మురిగినట్టు నువ్వు సమస్య లేఖ రాసి సెంట్రల్ గవర్నమెంట్ పంపించేసిన తర్వాత నువ్వు వచ్చి సమస్య చెప్తావేంది? మాట్లాడదాం. మనతో సింగులర్ వెంకటేష్ గారు ఉన్నారు, సీనియర్ అడ్వకేట్. వెంకటేష్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. వెరీ గుడ్ ఈవినింగ్ బ్రహ్మనాయుడు గారు. సో జగన్ గారితో